నేను ఎండ్ యూజర్ మెటీరియల్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేయకండి, క్లాస్ అయిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎండ్ యూజర్కి సంబంధించింది మెటీరియల్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute. కంప్లీట్గా R2R మెటీరియల్ అనేది నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను. తర్వాత డౌన్లోడ్ చేసుకోండి R2Rకి సంబంధించింది. ఓకే, అలాగే ఎండ్ యూజర్కి సంబంధించిన 1 more మెటీరియల్ ఉండాలి. 1 minute. ఒక 1 more బుక్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి క్లాస్ అయిన వెంటనే. ఇప్పుడు ఓపెన్ చేయకండి, తర్వాత చేయండి. మెటీరియల్ అనేది తర్వాత ఓపెన్ చేయండి. సో రికార్డింగ్ ఆన్ చేశారు కదా, ఎండ్ యూజర్ మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. సో మెటీరియల్ మొత్తం చదువుకోండి మీరు. నెక్స్ట్ చూడండి. సో లాస్ట్ క్లాస్ మనం ఏం చెప్పాం, శాంపిల్ డాక్యుమెంట్ కదా, శాంపిల్ డాక్యుమెంట్ కంప్లీట్ అయింది కదా. శాంపిల్ డాక్యుమెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, 1 minute. నేను మీ చాట్ బాక్స్లో కొంత డేటా ఫార్వర్డ్ చేస్తున్నాను. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేయండి. డాక్యుమెంట్ రివర్సల్ కాన్సెప్ట్ ఏంటిది? డాక్యుమెంట్ రివర్సల్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోండి, అవన్నీ పైన అవసరం లేదు, అలా ఉంచండి. ఓకే, ఉంచండి. డాక్యుమెంట్ రివర్సల్ కనిపించండి. చూడండి, ఇక్కడ నుండి చూడండి. ఓకేనా? సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది రాంగ్ ఎంట్రీస్ ఏమైనా పోస్ట్ చేస్తారు. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఆ డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. సో ఈ డాక్యుమెంట్ రివర్సల్ అనేవి టోటల్గా 3 types ఉన్నాయండి. చూడండి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. కంప్లీట్గా R2R కాన్సెప్ట్లో ఎండ్ యూజర్ చేసేటటువంటి వర్క్ ఇది. R2R బ్రాకెట్లో R2R యాడ్ చేయండి. R2R రికార్డ్ టు రిపోర్ట్లో ఇక్కడ యాడ్ చేయండి. రికార్డ్ టు రిపోర్ట్లో మనం R2R డిస్కస్ చేస్తున్నాము. సో R2Rలో మనము డాక్యుమెంట్ అనేది రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. సో వాటిని ఎలా చేంజెస్ చేస్తాము, రివర్స్ చేస్తాం అంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ రైట్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం.
సో ఎలా చేయాలి అనేది చూద్దాం. సో చూడండి, డాక్యుమెంట్ రివర్సల్. ఓకేనా? డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ రివర్సల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉంటాయని చెప్పాలి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్ రివర్సల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. At the time of document entry posting, if you have entered any incorrect entry, you can reverse it and we can reverse all incorrect documents. మనము అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చాం. అటువంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తాం? ఆ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. we can reverse all incorrect documents. అంటే రాంగ్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం కరెక్ట్ చేస్తాము. After complete the document entry posting, system cannot be allowed to delete any document entry. చూడండి, after complete the document entry posting, system cannot be allowed to delete the document entry. ఆ లైన్ హైలైట్ చేయండి కలర్. చూడండి, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతుంటారు. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ డిలీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. అంటే ఏంటి? మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు, పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని మీరు డిలీట్ చేయలేరు. ఆ డాక్యుమెంట్ ని మీరు డిలీట్ చేయలేరండి, హైలీ ఇంపాసిబుల్. సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, డాక్యుమెంట్ ని రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారంటే ఆ డాక్యుమెంట్ ని మీరు డిలీట్ చేయలేరు. ఇట్స్ మీన్స్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు ది డిలీట్. అంటే ఏంటి? ఏది కూడా డిలీట్ చేయలేమండి. ఒక ఎంట్రీని పోస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం డిలీట్ చేయలేము. ఎస్ఏపి సర్వర్లో ఆప్షన్ ఉండదు, యాక్సెస్ కూడా ఉండదు. ఎస్ఏపి అనే కాదు, అకౌంటింగ్ టెర్మినాలజీ ప్రకారం ఏ డాక్యుమెంట్ ని కూడా మనం డిలీట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదన్నమాట. At the time of accounting entry posting, if you can do any mistake, system cannot be allowed delete చేయడానికి, లేకపోతే delete చేయడానికి ఛాన్స్ లేదు, బట్ కొన్ని చేంజెస్ మాత్రం చేయొచ్చు. ఓకేనా? తర్వాత చూడండి, ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ delete purpose, you can use the reversal option and you can correct the accounting entries. చూడండి, అది హైలైట్ చేయండి. In the place of edit and delete purpose, you can use the reversal posting and you can correct the accounting entry. అంటే ఏంటి? మనం అకౌంటింగ్ ఎంట్రీని డిలీట్ చేయలేం, కానీ ఆ డిలీట్ అనే ప్లేస్ లో ఏం చేస్తాము? డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. రివర్స్ చేసి తర్వాత మళ్ళీ కరెక్ట్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డిలీట్ పర్పస్, you can use the reverse posting and you can correct the accounting entry. రివర్స్ చేయొచ్చు అన్నమాట. ఇట్లా మనం డాక్యుమెంట్స్ ని మనం రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసేవాడిని రివర్స్ చేస్తాం, తర్వాత మళ్ళీ రైట్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయొచ్చు. సిస్టమ్ అలౌడ్ టు చేంజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సిస్టమ్ కెన్ బి చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ. సిస్టమ్ అలౌడ్ టు చేంజెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, టెక్స్ట్ రిలేటెడ్ fields only. చూడండి, సిస్టమ్ అలౌడ్ టు చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎనీ పాయింట్ ఆఫ్ టైం, టెక్స్ట్ రిలేటెడ్ ఓన్లీ. టెక్స్ట్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం, టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ మాత్రమే మనం చేంజ్ చేయగలము. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, we never change anything. We can change only text fields only. టెక్స్ట్ ఫీల్డ్స్ మాత్రమే మనం చేంజ్ చేయగలుగుతాము, అన్ని ఫీల్డ్స్ చేంజ్ చేయలేము. ఇఫ్ యూ వాంట్ చేంజ్ డాక్యుమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, యూ మస్ట్ రివర్స్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. సో మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ని చేంజ్ చేయాలంటే ఏం చేస్తారు? ఓన్లీ రివర్స్ చేయడం మాత్రమే మీకు ఆప్షన్ ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సో రివర్సల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, ఫస్ట్ వన్ పైన చూడండి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అండ్ మాస్ రివర్సల్. ఆ 3 టైప్స్ ఆఫ్ ది రివర్సల్స్ అనేవి మనకి ఉన్నాయి. 3 టైప్స్ ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ ఫస్ట్ వన్, రివర్సల్ ఆఫ్ రివర్సల్ సెకండ్ వన్, మాస్ రివర్సల్ థర్డ్ వన్. ఇలా ఓన్లీ ఈ 3 టైప్స్ ఆఫ్ రివర్సల్స్ మాత్రమే మనం చేస్తాం. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఈ రివర్సల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్, జిఎల్ పోస్టింగ్. కిందకి రండి.
జిఎల్ పోస్టింగ్ టైప్ చేయండి కింద జిఎల్ పోస్టింగ్ F-02 లో ఒక ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్ F-02 సింగిల్ స్క్రీన్ లో చేస్తున్నాం. రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎందుకు రండి, రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా 10,000 రూపీస్. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. ఇది కరెక్ట్ ఎంట్రీ అన్నమాట. డిఆర్ చేయండి, డెబిట్ 10,000 టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అంటే ఎంత? 40 కదా. డెబిట్ ఇండికేట్ ఏం చేస్తుంది? 40. బ్రాకెట్లో అక్కడే 40 అంటే ఏంటి? రెంట్ డెబిట్ అని అర్థం. బ్రాకెట్లో ఇవ్వండి. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. కింద 50 ఇవ్వండి అంటే క్రెడిట్. ఇది యాక్చువల్ కరెక్ట్ ఎంట్రీ ఇదన్నమాట, అంతే కదా. మరి దీన్ని నేను రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. రాంగ్ ఎంట్రీ ఎలా అవుతుంది? కాపీ పేస్ట్ చేయండి, అదే కింద కాపీ పేస్ట్ చేయండి. రాంగ్ ఎంట్రీ జిఎల్ పోస్టింగ్ రాంగ్ ఎంట్రీ కింద కాపీ పేస్ట్ చేయండి, టైప్ చేయండి ఫస్ట్. అది కాపీ చేసి దానికి అక్కడ యాడ్ చేయండి. రాంగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అలాగే ఉంచండి. 40 దగ్గర 50 పెట్టండి, 50 దగ్గర 40 ఇవ్వండి, సరిపోతుంది. అంటే ఏంటి? క్రింది పైన పై కింద వేసేసాం తప్పుగా, అంతే కదా. సో పై క్రింద క్రింది పైన పోస్ట్ చేస్తాం. సో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. దీన్ని మనం చేంజ్ చేస్తాం. ఎలా చేంజ్ చేయాలో చూడండి, ఓకేనా. సో రాంగ్ ఎంట్రీ పోస్టింగ్ చేయాలి. ఫస్ట్ F-02కి వెళ్ళండి. F-02 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం? ఒక రాంగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, చూడండి. FB50 కమాండింగ్ F-02 తీసుకున్నారు ఆల్రెడీ, మీరు ఫేవరెట్ లో ఇచ్చారు కాబట్టి ఓకే ఫైన్. డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్. పీరియడ్ ఇవ్వండి, పైన పీరియడ్ దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ అలా కాదు, పీరియడ్ తీసుకోండి. ఫస్ట్ పీరియడ్ లోకి వచ్చేసాం కదా, ఫస్ట్ పీరియడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ వెళ్ళండి, పైన కంపెనీ కోడ్ దగ్గరికి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కరెన్సీ INR. ఇవి మినిమం పారామీటర్స్ అనేవి ఇవ్వాలి. డబల్ స్క్రీన్ లో చేస్తున్నాము. మినిమం పారామీటర్స్ కరెన్సీ INR ఇచ్చేసాం. నెక్స్ట్ 40 ఇచ్చారు కదా, 40 దగ్గర రండి. 40 రెంట్ ఇవ్వాలి, కానీ నేను ఏమి ఇస్తున్నాను? బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను. ఉంచండి. 40 దగ్గర బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తాను. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. డ్రాప్ డౌన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. సాయి కరెక్ట్ ఉందో తెలియదు కదా మనకి. శివరాజ్ గారు కరెక్ట్గా ఇచ్చారు, వెరీ గుడ్. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, ఎంటర్ చేయండి. రెంట్ ఇవ్వాలి కానీ బ్యాంక్ ఇచ్చేసాను అంటే రాంగ్ ఎంట్రీ అనమాట. వెయిట్ ఓపెన్ అవుతుంది, వెయిట్ చేయండి. ఒక 1 minute వెయిట్ చేయండి. ఓకే, ఇన్వైట్ చేసి లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. అది లాగౌట్ అయిపోయినట్లుంది. లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి.
F-02 వెళ్ళండి. ఇవ్వండి. వెళ్ళరా? సో ఇక్కడ రెంట్ అకౌంట్ ఇవ్వాలి, కానీ నేను బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను. ఎంటర్ చేయండి. వెయిట్ ఏమని వచ్చింది? ఎస్ఏ డాక్యుమెంట్ 10 డాక్యుమెంట్ ఎస్ఏ ఎంట్రీస్ రిక్వైర్డ్ ఫర్ ది రిఫరెన్స్ ఏదైనా ఇవ్వండి. అక్కడ రిఫరెన్స్ పైన, అక్కడ కాదు, రిఫరెన్స్ ఫీల్డ్ క్రింద రిఫరెన్స్ ఎక్కడ ఉంది? అక్కడ ఏదో ఇవ్వండి. రెంట్ పేడ్ అనేది ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ 50 ఇవ్వాలి కదా, 50 ఇస్తున్నాను. 50 దగ్గర ఏమి ఇవ్వాలి? నేను బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, కానీ ఏమి ఇస్తున్నాను? రెంట్ అకౌంట్ ఇస్తున్నాను. అంటే రాంగ్ ఎంట్రీ. డ్రాప్ డౌన్ చేసి రెంట్ రియల్ తీసుకోండి. రాంగ్ ఎంట్రీ ఇస్తున్నాను నేను. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా కూడా ఇవ్వండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఏమని చూడండి, రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కానీ ఏమైంది? బ్యాంక్ అకౌంట్ అటాటు రెంట్ అకౌంట్ అంటే డాక్యుమెంట్ ని రివర్స్ లో పోస్ట్ చేస్తున్నాను, అంటే రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సేవ్ చేసేయండి. సో ఇక్కడ ఒకే డాక్యుమెంట్ నేను రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశాను. దీన్ని ఏం చేయాలి? రైట్ ఎంట్రీ దీన్ని చేంజ్ చేయాలి, అంటే క్యాన్సిల్ చేయాలి, అంటే రివర్స్ చేస్తున్నాను. రాంగ్ ఎంట్రీని మార్చేస్తున్నాను. ఎలా చేయాలి? యాక్చువల్ గా నెంబర్ ఎంత? 6005 కదా, 6005 కదా. రాంగ్ ఎంట్రీ రైట్ ఎంట్రీగా మార్చాలి. దీన్ని ఏమంటారు? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. అంటే ఒకే డాక్యుమెంట్ ని, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, ఒకే డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తున్నాను. వెళ్ళండి. టీ కోడ్ ఏముంది? FB08, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB08. డాక్యుమెంట్ నంబర్ తీసుకోండి అక్కడ, లేదా డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. వెయిట్ తీసుకున్నారు కదా, అలాగే ఇవ్వచ్చు. లేదంటే లిస్ట్ పైన క్లిక్ చేసినా కూడా మన డాక్యుమెంట్స్ కనిపిస్తాయి. క్రింద ఏమి ఇచ్చారు? కంపెనీ కోడ్. వెయిట్ ఎంత చేస్తారా? చూడండి, కంపెనీ కోడ్ ఇచ్చేస్తాం. ఇయర్ 2024 ఉంది. ఇంకేమైనా కావాలంటే యాడ్ చేయొచ్చు, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ చూడండి, డిస్ప్లే బిఫోర్ రివర్సల్ చూసారా? నెంబర్ ఇవ్వండి, డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ నెంబర్ లేకపోతే డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ తీసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్ రివర్స్ చేయాలనుకుంటున్నారు? ఓ పని చేయండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఏ డాక్యుమెంట్ మీరు రివర్స్ చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఆ డాక్యుమెంట్ ని మీరు రివర్స్ చేయాలనుకుంటున్నారు. ఆ డాక్యుమెంట్ పైన క్లిక్ చేయొచ్చు, చేయండి. ఇది డాక్యుమెంట్. అలా డాక్యుమెంట్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ఇంకొక ఆప్షన్ చూడండి, అక్కడ క్లిక్ చేయొచ్చు. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చేస్తారంటే రీజన్ అన్నాడు కదా, ఏదన్నా ఒక రీజన్ తీసుకోవాలంటే మీరు ఎందుకు రివర్స్ చేస్తున్నారు డాక్యుమెంట్ అనేది. క్లిక్ చేయండి, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ చేయండి. అలా కాదు, డ్రాప్ డౌన్ చేయాలి మీరు. మాన్యువల్గా ఎప్పుడు టైప్ చేయకూడదు. ఓకే, రీజన్ ఏంటి? ఏదో ఒక రీజన్ తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను 01 తీసుకుంటున్నాను, ఇవ్వండి. తర్వాత పోస్టింగ్ డేట్ కింద పోస్టింగ్ డేట్, ఈ రోజే కదా పోస్ట్ చేస్తారు మీరు, ఆ డేట్ ఇవ్వండి.
పోస్టింగ్ పీరియడ్ 01. ఓకేనా, ఇవన్నీ తీసుకున్నాం. ఓకేనా, తర్వాత ఏం చేయాలి, డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ చెక్ చేసుకోవచ్చు. క్లిక్ చేయండి. అంటే ఏ డాక్యుమెంట్ మీరు రివర్స్ చేస్తున్నారు. అది ఈ డాక్యుమెంట్ రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కానీ ఏమైంది రివర్స్ లో ఉంది ఎంట్రీ అనేది. లేదంటే పోస్టింగ్ కీస్ చూడండి, మేజర్గా పోస్టింగ్ కీస్ చూడాల్సింది ఇక్కడ. సో ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఓకే, సో ఇదే అనుకో కన్ఫర్మ్ చేసేసారు మీరు, ఇదే ఓకే. మీరు రివర్స్ చేయాలి, బ్యాక్ వెళ్ళండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఈ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేయాలి. ఏం చేస్తాం, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ డాక్యుమెంట్ 6006 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే డాక్యుమెంట్ రివర్స్ అయ్యింది అనమాట. డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది. చెక్ చేద్దాం, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ లిస్ట్ FB03 ఇక్కడ కాదు, చూసారా, అది కాదు, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. FB03 ఇవ్వండి. FB03 డిస్ప్లే డాక్యుమెంట్ FB03 ఇదే కదా, 606 కదా పోస్ట్ అయింది. ఎంటర్ చేయండి. రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు, అయిందా లేదా? అయింది కదా సార్, అయింది. 40 దగ్గర చూడండి, రెంట్ అకౌంట్ 40 చూడండి, పోస్టింగ్ కీస్ మనకి కౌంట్ చేసుకోవాలి. 40 50 రివర్స్ డెబిట్, 50 క్రెడిట్. సరిపోయిందా లేదా? ఎస్ సార్, నో, సరిపోయిందా లేదా? ఓకే సార్, సరిపోయింది. డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేసాం. దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ రివర్సల్ ఆర్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. అంటే ఒక డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేసాం, గుర్తుపెట్టుకోండి. ఒక డాక్యుమెంట్ ని మీరు ఎప్పుడైనా రివర్స్ చేయాల్సి ఉంటే సేమ్ ఇదే వేని ఫాలో అవ్వాలి. ఎండ్ యూజర్ గా ఇదే వేని ఫాలో అవ్వాలి R2R లో. నెక్స్ట్ మీకు ఒక డాక్యుమెంట్ ఎలా రివర్స్ చేయాలో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. అది MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముంది, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. మీకు అర్థమైంది, ఇలా చేయాలి మీరు. పైకి ఓపెన్ చేయండి సార్, అది చూపించండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూపించండి. ఇండివిజువల్ డాక్యుమెంట్స్ తర్వాత ఏముంది, మాస్ రివర్సల్. అంటే ఏంటి, ఫస్ట్ వన్ కంప్లీటెడ్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ FB08 కంప్లీటెడ్. తర్వాత థర్డ్ వన్ చూడండి, మాస్ రివర్సల్. అంటే ఒక 10 డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసి రైట్ ఎంట్రీస్ గా మార్చాలి, మాస్ రివర్సల్ అంటారు. ఇది రివర్సల్ ఆఫ్ మాస్ రివర్సల్ ఆఫ్ రివర్సల్ చేయలేదా? ఓకే, ఫైన్. చూడండి, రివర్సల్ ఆఫ్ రివర్సల్ సెకండ్ వన్ చెప్పండి. ఇదేం లేదు, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఇప్పుడు ఏదైతే మనం బై మిస్టేక్ ఏం చేస్తారు, ఒక్కోసారి తప్పుగా రివర్స్ చేస్తారు. అంటే రైట్ ఎంట్రీనే రాంగ్ ఎంట్రీ కింద మార్చేశారు బై మిస్టేక్ లో, ఏదైనా పొరపాటున. అటువంటిప్పుడు ఏం చేస్తారు, రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని మళ్ళీ రివర్స్ చేస్తారు. దీన్ని రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ నే రివర్స్ చేస్తాం. రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని రివర్స్ చేయడాన్ని ఏమంటారు, రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. అంటే కరెక్ట్ ఎంట్రీనే రివర్స్ చేయాలి, లేదా రాంగ్ ఎంట్రీనే మళ్ళీ రివర్స్ చేయాలి, ఎట్లయినా అవ్వచ్చు. అంటే రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఒకటే టార్గెట్. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం, సేమ్ డాక్యుమెంట్ ని మళ్ళీ రివర్స్ చేయాలి. అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని రివర్స్ చేయాలి. ఎలా చేయాలి, F-02 వెళ్ళండి, చెప్తాం. F-02 పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి. ఈ 606 అంటే ఏంటి, 6606 అంటే మీనింగ్ ఏంటి, 6006 అంటే ఇది యాక్చువల్ రైట్ ఎంట్రీ కదా, రైట్ ఎంట్రీనా, రైట్ ఎంట్రీ కదా, లేకపోతే పని చేద్దామా, ఎంట్రీ పోస్ట్ చేసి చేంజ్ చేద్దాం, అది బెటర్ కదా. ఓకే,
1 minute. పోస్ట్ విత్ రెఫరెన్స్కి వెళ్ళండి. క్లిక్ చేశారు కదా 606 కదా 606కి వెళ్ళారు. ఎంటర్ చేయండి. జనరల్ డేటా రివర్సల్ పోస్ట్, జనరల్ రివర్సల్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. రాంగ్ ఎంట్రీ అయిందా లేదా చూడండి. రైట్ ఎంట్రీ రాంగ్ ఎంట్రీకి మారుతుందా లేదా? ఇది రాంగ్ ఎంట్రీ రైట్ ఎంట్రీయా? ఇది రాంగ్ ఎంట్రీ సార్ ఇది. అంటే ఇంతకు ముందు రాంగ్ ఎంట్రీ రెంట్ అకౌంట్, ఇంతకుముందు రైట్ ఎంట్రీ కింద మారిపోయింది. దీన్ని మళ్ళీ రాంగ్ ఎంట్రీ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటి? రివర్స్ చేసి ఇంతకుముందు రాంగ్ ఎంట్రీ, ఇంతకుముందు రైట్ ఎంట్రీ కింద మార్చాం రివర్స్ చేసి, ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ రాంగ్ ఎంట్రీ కింద పోస్ట్ అవుతుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 6007 వాస్ పోస్టెడ్ కంప్లీటెడ్. మీకు అర్థమయ్యేది చెప్తాను వెళ్ళండి. FD03కి వెళ్ళండి. నేను చూపిస్తాను చూడండి ఎలా. జస్ట్ సింపుల్, అక్కడ ఏం లేదు. నెంబర్ తీసేయండి. క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి. క్రిందికి రండి. ఇక్కడ చూడండి మన ఫస్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ 605 ఈరోజు 3 కదా. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది ఒక రాంగ్ ఎంట్రీ అంతేనా? రాంగ్ ఎంట్రీ కదా? రాంగ్ ఎంట్రీనే సార్. ఈ రాంగ్ ఎంట్రీని మనం రైట్ ఎంట్రీ కింద మార్చాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ ఏబి పైన క్లిక్ చేయండి. ఏబి అది రివర్స్ చేసాం. ఇది రైట్ ఎంట్రీ కదా? రైట్ ఎంట్రీనా? రెంట్ అనేది డెబిట్, బ్యాంక్ అనేది క్రెడిట్, సరిపోయింది కదా రైట్ ఎంట్రీ. సో ఈ ఎంట్రీని మళ్ళీ రాంగ్ ఎంట్రీ కింద మార్చాం. బ్యాక్ వెళ్ళండి. చూడండి ఇది 607 క్లిక్ చేయండి. 607 క్లిక్ చేయాలి మీరు, 6 కాదు. సరిపోయిందా? రాంగ్ ఎంట్రీ అయిపోయిందా? ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? ఇప్పుడు మనం రాంగ్ ఎంట్రీని రైట్ ఎంట్రీ చేసాం సార్. మళ్ళీ రైట్ ఎంట్రీ రాంగ్ ఎంట్రీకి ఎందుకు వచ్చింది? మార్చాం కావాలి రివర్స్. ఇప్పుడు ఇక్కడ అది కాదు పాయింట్. రివర్స్ అయిన డాక్యుమెంట్ రివర్స్ అయిందా లేదా అని అడుగుతున్నాను నేను. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి చూపిస్తాను. ఇక్కడ చూడండి 6005 రాంగ్ ఎంట్రీ, దాన్ని 606 లో రైట్ ఎంట్రీ కింద మార్చాం. ఓపెన్ చేయకండి అక్కడే ఉంచండి. 6005 ఈరోజు డేట్ ఏంటి? అది సెలెక్ట్ చేయండి. 6005 చూపించండి. 6005 అనేది రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. దాన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్స్ లో 606 దగ్గర రైట్ ఎంట్రీ కింద మార్చాం. తర్వాత మీకు ఏమని చెప్పాను నేను? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా రివర్స్ చేయాలనే దాని మీద F-02 లోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా చేసేసాను. ఇది 607. రివర్స్ చేసిన డాక్యుమెంట్ రివర్స్ అయిందా లేదా? ఫస్ట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం, తర్వాత రైట్ ఎంట్రీ కింద మార్చాం 606 లో. 607 లో రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని రివర్స్ చేసాం. దాన్ని ఏమంటారు? థర్డ్ వన్ రివర్సల్ ఆఫ్ రివర్సల్. సరిపోయిందా లేదా మీకు? అవునండి. అది రివర్సల్ ఆఫ్. మీరు అక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఏంటంటే రైట్ ఎంట్రీ రాంగ్ ఎంట్రీ చేయొచ్చు కదా, మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలి కదా, అటువంటిప్పుడు రివర్సల్ ఆఫ్ రివర్సల్ వాడతాం. క్లియరా? ఓకే సార్. సింపుల్, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాము, దాన్ని కరెక్ట్ చేసాము, తర్వాత మళ్ళీ రివర్సల్ ఆఫ్ రివర్సల్ చేయాలి కాబట్టి రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని మళ్ళీ రివర్స్ చేసాం. అంతే, ఇంకేం లేదు. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్సల్ అంటే దీన్ని కూడా మళ్ళీ రైట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం రివర్సల్ ఆఫ్ రివర్సల్ ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు కదా, రైట్? చేయండి, నో ప్రాబ్లం, చేయండి. F-02 లోకి వెళ్ళి మళ్ళీ చేసేయండి, అవుతుంది. ఓకేనా? ఓకే సార్. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని ఎలా రివర్స్ చేయాలో చూపించాను, అంతే, ఇంకేం లేదు. తర్వాత మాస్ రివర్సల్ చూడండి. మాస్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? ఇంతకుముందు ఇండివిజువల్ డాక్యుమెంట్ ని రివర్స్ చేసాము అంటే రాంగ్ ఎంట్రీ రైట్ ఎంట్రీగా చేంజ్ చేసాము, తర్వాత
మళ్ళీ ఇంకొక ఎంట్రీ రివర్స్ అయిన డాక్యుమెంట్ ని మళ్ళీ రివర్స్ చేస్తాం. రివర్సల్ ఆఫ్ రివర్సల్. మాస్ రివర్సల్ అంటే ఏంటి? ఒక ఇండివిజువల్ ఎవరో ఒక ఆయన ఒక 10 డాక్యుమెంట్స్ రాంగ్ గా పోస్ట్ చేశారు. వెళ్ళండి FB50కి వెళ్ళండి, లేదంటే F-02లోకి వెళ్ళండి. F-02 వెళ్ళండి. F-02 మీరు కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. కొంతమంది తెలియదు పాపం. F-02 ఇవ్వండి. డేట్ ఇవ్వండి. ఇచ్చారా? కిందకి రండి. కింద రెంట్ అకౌంట్ ఇవ్వాలి, కానీ నేను బ్యాంక్ అకౌంట్ ఇస్తాను. రాంగ్ ఎంట్రీస్ 10 పోస్ట్ చేయాలి. ఇవ్వని చెప్తాను. రెంట్ అకౌంట్ ఇచ్చాను, బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ ఉంది. ఎంటర్ చేయండి. రిఫరెన్స్ ఫీల్డ్ ఏదన్నా ఇవ్వండి. రిఫరెన్స్ ఇవ్వండి. రిఫరెన్స్ అడుగుతుంది. మీరు ఆప్షన్స్ మార్చారు ఎవరు బ్యాక్ ఎండ్ లో చూద్దాం. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్. దగ్గర ఏమి ఇవ్వాలి? రెంట్ అకౌంట్ ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, కానీ రెంట్ అకౌంట్ ఇస్తున్నాను అంటే రాంగ్ ఎంట్రీ అన్నమాట. డ్రాప్ డౌన్ చేయాలి, టైప్ చేయకూడదు. ఎంటర్ చేయండి. అది లాగౌట్ అయిపోయింది. లాగ్ ఆన్ చేయండి మళ్ళీ. ఒక్కసారి అట్లా అవుతుంది నెట్వర్క్ ప్రాపర్గా లేకపోతే. లాగ్ ఆన్ ప్యాడ్ ఇది క్లోజ్ చేసి లాగ్ ఆన్ ప్యాడ్ పైన క్లిక్ చేయండి. Artificial intelligence tools are getting commodified. They are about to take the world by storm in 2 to F-02 పీరియడ్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వాలి. రెంట్ అకౌంట్ కదా, బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాము. రివర్స్. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా. టెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ రెంట్ అకౌంట్ ఇవ్వాలి, కానీ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, కానీ రెంట్ అకౌంట్ ఇస్తున్నాము. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. బిజినెస్ స్టార్ ఇవ్వండి. బిజినెస్ ఏరియా దగ్గర బిజినెస్ ఏరియా. టెక్స్ట్ ఇవ్వండి. స్టార్ ఇవ్వండి. టెక్స్ట్ దగ్గర స్టార్ ఇవ్వండి. ప్లస్. ఎంటర్. సిమ్యులేట్ చేయండి.
ఓకే, చూసారా, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కానీ డాక్యుమెంట్ రివర్స్ లో పోస్ట్ చేస్తున్నాం. ఎంటర్ సేవ్ చేయండి. 6008 అన్నమాట పోస్ట్ చేస్తాం. ఓకేనా? సో ఇలాంటి డాక్యుమెంట్స్ నేను 10 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. ఎలా చేస్తారు, ఎవరు చెప్తారు? ఎలా చేయాలి? ఆప్షన్ ఉందా? సింగిల్ స్క్రీన్ లోకి వెళ్ళి చేయొచ్చు. ఇక్కడ కూడా చేయొచ్చు కదా, ఎలా చేయొచ్చు? ఆప్షన్ చెప్పండి చాలా. ప్రతిదీ 40 ఇచ్చి లాస్ట్ టైం 50 ఇవ్వాలి. అట్లా కాదండి, మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఇదే సేమ్ ఇన్వాయిస్ ను నేను ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలి, పారామీటర్స్ ఏమి ఇవ్వకుండా. ఎలా చేయొచ్చు? నేను పారామీటర్స్ ఏమి ఇవ్వను, సేమ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. డేట్ దగ్గర క్లిక్ చేయండి, డేట్ దగ్గర క్లిక్ చేయండి, డాక్యుమెంట్ డేట్ దగ్గర క్లిక్ చేయండి. డాక్యుమెంట్ డేట్ ఎక్కడ ఉంది? పైన గోటు లోకి వెళ్ళండి, టాప్ లో గోటు ఉంది, డేట్ అవసరం లేదు, గోటు లోకి వెళ్ళండి. పోస్ట్ విత్ వెయిట్ మీకు ఆప్షన్ రావట్లేదండి. వెయిట్ డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి ఫస్ట్. ఇక్కడ కూడా వస్తుంది కదా, అవసరం లేదు. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఉంది కదా రైట్ సైడ్, గోటు వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉంది, ఇచ్చేయండి. 6008 ఇది మన రిఫరెన్స్ డాక్యుమెంట్. ఎంటర్ చేయండి. ఇంకేం అవసరం లేదు, అదేమద్దు, రివర్స్ అవుతుంది, అది కాదు. ఎంటర్ చేయండి. రాంగ్ ఎంట్రీ కదా అది. బ్యాంక్ అకౌంట్ అటు రెంట్ అకౌంట్ అని ఉంది, రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కానీ రివర్స్ అనమాట. అంటే రాంగ్ ఎంట్రీ. అంటే ప్రీవియస్ గా 6008 ని రిఫరెన్స్ గా చేసుకుని అదే విధంగా డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, సేవ్. ఓకే, 6009 అగైన్ గోటులోకి వెళ్ళండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్ చేయండి. ఎవరో చెప్పారు కదా సింగిల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. ఎంటర్ సేవ్. ఎక్కడ నుంచి చేసాం? 6008 నుంచి చేసాం మనము. 6008 నుంచా? ఓకే, అలాగే చేయండి. గోటులోకి వెళ్ళి ఇంకొక 3-4 చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా ప్రీవియస్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా మల్టిపుల్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ సేవ్, కంటిన్యూ చేయండి. ఒక 3-4 చేయండి. అలాగే పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ప్రీవియస్ గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని రిఫరెన్స్ గా తీసుకుందాం. చాలు, సేవ్, కంప్లీటెడ్. సో డాక్యుమెంట్స్ ని మనం రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసాం. ఎన్ని పోస్ట్ చేసాము? లాస్ట్ నెంబర్ ఎక్కడ? FB03కి వెళ్ళండి. FB03 6008 నుంచి 6014 వరకు చేసాం. 6008 నుండా. ఓకే, పంచే నెంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఓకే, కరెక్టే చెప్పారు మీరు. ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. 6008 నుండి అంట చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటుంది చూడండి. ఎస్ఏ డాక్యుమెంట్ 6008 నుండి 6014 వరకు రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసాం. ఇవన్నీ రివర్స్ చేయాలి. రివర్స్ ఎలా చేస్తాం? మాస్ రివర్సల్ అంటారు. మల్టిపుల్ ఎంట్రీస్ రివర్స్ చేస్తున్నాం. F-08 వెళ్ళండి. F-08 F.08 F.80 కదా. F.80 మాస్ రివర్సల్. F.80 కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ క్యాపిటల్ యూజ్ చేయండి శివ గారు. నంబర్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ దాకా రివర్స్ చేస్తున్నారు మీరు? 6008 to 6014 అలా ఇవ్వాలి. ఫిజికల్ ఇయర్ 2023 ఇవ్వండి. 24 ఇస్తారా? 24 ఇచ్చారా? చూద్దాం, తీసుకోపోతారు మార్చేద్దాం. కిందకి రండి,
లెడ్జర్ 0L ఉంది కదా ఉంచండి. తర్వాత రీజన్ ఫర్ రివర్సల్, ఇక్కడ మీరు ఎందుకు రివర్స్ చేస్తున్నారో కూడా తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకుంటున్నాను, 1 తీసుకుంటున్నాను, 1 ఇవ్వండి. ఓకేనా. కింద లాస్ట్ లో టెస్ట్ రన్ ఉంది చూడండి. టెస్ట్ రన్ ఎందుకు ఉపయోగపడుతుంది? లాస్ట్ లో చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తుంది. ఎందుకు ఉపయోగపడుతుంది టెస్ట్ రన్ అనేది? జస్ట్ చెక్ చేసుకుంటున్నాం రివర్స్ అవుతుంది, ఎలా అవుతుంది ఏంటి అనేది. టెస్ట్ రన్ సెలెక్ట్ లో ఉంది. ఎగ్జిక్యూట్ చేయండి. పైన క్లాక్ సింబల్ ఉంది, ఎగ్జిక్యూట్. ఏ డాక్యుమెంట్స్ రివర్స్ అవుతున్నాయి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం మనం. ఎక్కడ నుండి రివర్స్ అవుతున్నాయి? 6008 నుండి 6014 వరకు రివర్స్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా. బ్యాక్ వెళ్ళండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. టెస్ట్ రన్ అవసరం లేదు, డైరెక్ట్ గా రివర్స్ చేసేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారు రివర్స్ అయిపోయింది. 6008 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 6015, 6009 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 6016, 6010 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 6017, 6012 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 6019. అంటే 608 నుండి 614 వరకు రివర్స్ అయినాయి. ఎలా రివర్స్? కొత్త నెంబర్స్ ఏం జనరేట్ అయిన ఆ డాక్యుమెంట్ కి చూడండి. పైకి 17, 18, 19, 16, 17, 18, 19, 20, 21 ఇలా అవన్నీ కూడా చేంజ్ అయ్యాయి అనమాట. అంటే అన్ని కూడా రివర్స్ అయిపోయినాయి డాక్యుమెంట్స్ అన్ని. బ్యాక్ వెళ్ళండి. FB03కి వెళ్ళండి. /n FB03. నంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఎస్ఏ ఉన్నాయి చూడండి. ఎస్ఏ వరకు చూపించండి. ఎస్ఏ వరకు సెలెక్ట్ చేయండి. ఎస్ఏ వరకు అవన్నీ సెలెక్ట్ చేసి చూపించండి. అవన్నీ సెలెక్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అది సెలెక్ట్ అంటారు. ఎస్ఏలో సెలెక్ట్ అంటే ఇది. సో ఇవన్నీ ఓకే ఫైన్ అవ్వట్లేదు కదా, ఫైన్ అలా ఉంచండి. లాస్ట్ ఎస్ఏ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? మనం మామూలుగా పోస్ట్ చేసాం. రివర్స్ అయిన తర్వాత ఏబీ అవుతుంది చూడండి. ఏబీ ఉంది చూసారా? 6015 నుండి ఏబీ ఉంది. అంటే ఇవన్నీ కరెక్ట్ ఎంట్రీస్ కింద మార్చిన చేంజ్ చేస్తాం, రివర్స్ చేస్తాం. డబుల్ క్లిక్ చేయండి. రెంట్ 40, బ్యాంక్ 50. సరిపోయిందా లేదా? ఓకే సార్. ఎవరు సైన్? ఇక్కడ మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని కూడా రివర్స్ చేయొచ్చు. మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని రివర్స్ చేయొచ్చు. దీన్ని ఏమంటారు? మాస్ రివర్సల్ అంటారు. మాస్ రివర్సల్. ఓకేనా. మాస్ రివర్సల్ అంటారు. FB డాక్యుమెంట్ చేంజ్ FB02 లోకి వెళ్ళండి. చేంజ్ డాక్యుమెంట్ ఎంట్రీ FB02. FB02 నంబర్ తీసుకోండి. నంబర్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి. నంబర్ తీసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఒక డాక్యుమెంట్ ఏదైనా తీసుకోండి. పైన హ్యాష్ సింబల్ పైన క్లిక్ చేయండి. హ్యాష్ సింబల్. ఇక్కడ చూడండి హెడర్ టెక్స్ట్ రిఫరెన్స్ ఇవే మనం మార్చగలం, ఇంకేమీ మార్చలేం, మనం చేంజెస్ చేయలేం. హెడర్ టెక్స్ట్ ఒకటి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఒకటి, రిఫరెన్స్ ఒకటి, రెండే మనం మార్చగలం, అన్ని మార్చలేం. ఓకేనా. అన్నిటికీ ఆప్షన్ ఉండదు. రివర్స్ చేయటమే. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసామంటే రివర్స్ చేయటం అంతే. తర్వాత మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేసుకోవడం కరెక్ట్ ఎంట్రీ అంతే. ఓకే. బ్యాక్ వెళ్ళండి. ఇంకా ఏం చేంజ్ చేయగలము? క్లోజ్ చేయండి. చెప్పండి. క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి సార్. బ్యాంక్ పైన డబుల్ క్లిక్ చేయండి. బ్యాంక్ పైన డబుల్ క్లిక్ చేయండి. బ్యాంక్ లైన్ ఐటమ్ బ్యాంక్ ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. బ్యాంక్ పైన డబుల్ క్లిక్ చేయండి. బ్యాంక్ కింద ఉందండి రెంట్ అకౌంట్, దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి వ్యాలిడేట్ అసైన్మెంట్ ఫీల్డ్ టెక్స్ట్ ఇవి మాత్రం మార్చుకోగలం, ఇంకేమీ మనం మార్చలేం.
ఓకేనా? ఇవి మాత్రమే మనము మార్చుకోగలము, అన్ని మార్చుకోలేము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియర్ రైటా? సో వీటిలో డాక్యుమెంట్ రివర్సల్స్ అంటారు. ఎస్ఏపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రివర్సల్ ఉంటాయి. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ రివర్స్ చేశారని చెప్పాలి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ అంటే ఒక డాక్యుమెంట్ నే రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ రివర్సల్ చేస్తాం. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే మనం రివర్స్ చేసిన డాక్యుమెంట్ నే మళ్ళీ రివర్స్ చేస్తాం. క్లియరా? ఓకే సార్. సో ఇది సెషన్. రేపు మార్నింగ్ వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎంట్రీస్ పోస్ట్ అవ్వకపోయినా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే కాల్ చేయండి. నేను సిస్టమ్ ఎనీ డాష్ తీసుకుని చేసేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థమైపోయినా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కాల్ చేయండి. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎండ్ యూజర్స్ చాలా మంది జాబ్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కన్సల్టెంట్ ప్లస్ ఎండ్ యూజర్ రెండు తీసుకున్నారు. జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మల్టిపుల్ ఎంప్లాయ్ చాలా మంది ఉన్నారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే. ఓకే. What is the main